నిన్నటి రోజు ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఆయన సొంత అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని ఓడించడం కోసం కుట్ర జరుగుతుంది అంటున్నారు. కుట్ర జరపాల్సిన అవసరం లేదు, ఓపెన్గానే చేస్తున్నాము. కాంగ్రెస్ పార్టీ ఓడించడం కోసం పూర్తిగా తెలంగాణ ప్రజల మద్దతు కూడగట్టి కాంగ్రెస్ పార్టీ అవసరం లేదు ఈ దేశానికి, రాహుల్ గాంధీ నాయకత్వం ఈ దేశానికి అవసరం లేదనే విషయం చాలా స్పష్టంగా చెప్తున్నాను. ఇంకో కుట్ర చేయాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుంది, కాంగ్రెస్ పార్టీ ఓడిపోవాలి. రాహుల్ గాంధీ ఈరోజు కాదు, ఆయన జీవితంలో ఏ రోజు కూడా ప్రధానమంత్రి కాడు. ఆ విషయాన్ని ఈరోజు కాంగ్రెస్ పార్టీ అర్థం చేసుకుంటే బాగుంటుంది. భారతీయ జనతా పార్టీకి సంబంధించినంత వరకు మేము ఎవరితో కలవము, స్వతంత్రంగా పోటీ చేస్తున్నాం. కుట్రలు చేయాల్సిన అవసరం లేదు. ఏదైనా చేస్తే బాజాప్తా బయటికే చెప్తాను తప్ప భయపడేటువంటి పరిస్థితి లేదు. మేము ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మాకు ప్రధానమైనటువంటి ప్రత్యర్థి దేశంలో కాంగ్రెస్ పార్టీ ఓటమి లక్ష్యంగా పనిచేస్తాము. కాంగ్రెస్ పార్టీ అవినీతి, కాంగ్రెస్ పార్టీ అసమర్థత, కాంగ్రెస్ పార్టీ మోసము, కాంగ్రెస్ పార్టీ వెన్నుపోట్లు, మరి కాంగ్రెస్ పార్టీ కుటుంబ పాలన, కాంగ్రెస్ పార్టీ కుటుంబ రాజకీయాలు అన్నీ కూడా ప్రజలకు చెప్తాము. కాంగ్రెస్ పార్టీని ఎండగట్టేటువంటి ప్రయత్నం చేస్తుంది తప్ప కుట్రలు చేయాల్సిన అవసరం లేదు. బహిరంగానే చెప్తున్నాము, కాంగ్రెస్ పార్టీ అంతటా తెలంగాణలో ఒక సీటు రాకున్నా కూడా ఆ రకంగా తెలంగాణ ప్రజలందరూ కూడా ముందుకొచ్చి స్పష్టంగా భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని, నరేంద్ర మోడీ గారిని ఆశీర్వదించాల్సిందిగా 17కు 17 సీట్లు గెలిపించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.